బడీస్, వెల్కమ్ టు మై ఛానల్. బడీస్, నేను ఇప్పుడు ఆర్కే బీచ్ నుంచి ఫిష్ హార్బర్కి పోతున్నాను అనమాట. 1 కిలోమీటర్ ఉంటుంది. సో నేను వచ్చేసాను. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేసేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. మీరు మంచిగా వీడియోని చూడొచ్చు. సో ప్లీజ్ గాయ్స్, డూ సపోర్ట్ మీ. నేను ఇప్పుడు ఫిషింగ్ మార్కెట్ వచ్చాను అనమాట. నేను లోపలికి వెళ్ళాక ఏమేమి చూస్తాను, ఏమేమి ఫిషెస్ చూస్తాను అన్నీ నేను మీకు చూపిస్తాను. సో లోపల ఫిషింగ్ హార్బర్కి వచ్చాను అనమాట. చూడండి, ఐస్ లోడ్ చేస్తున్నారు. సో నేను మీకు ప్రతి ఒక్కటి క్లిక్స్ నేను ఏమేమి చూస్తాను, అలాగనే ఫిషెస్ ఏమేమి టైప్. ఇది నేను లోపలికి వెళ్ళేటప్పుడు అన్నమాట. షిప్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు చాలామంది విజిటర్స్ కూడా విజిట్ చేశారు ఫిష్ మార్కెట్ని. అలాగని నేను ఈవినింగ్ టైం పోయినా, సో అంత క్రౌడ్ లేదు మరీ ఓవర్గా. మొత్తం ఇది 3 వెరైటీ. ఈ గొంతులు, ఈ పాములు, ఇది మట్ట. సో అది అంకుల్ అన్ని డిఫరెంట్ చేపలు నేమ్స్ చెప్పారు. ఇంకా మనకి చాలా తెలియవు అందులో ఏమిటో కూడా. సో ఇంకా ఆ చిన్న రిక్షా బండి లాంటిలో అన్నీ లోడ్ చేసుకుంటూ పోతున్నారు అన్నమాట. ఏం చేస్తారు దాన్ని? ఏం చేస్తారు అంటే కూరకి వంకాయలో వాటిలో వేసుకోవడమేనా, లేకపోతే? అంకుల్ ఏం చెప్పారంటే అవి వెజిటేబుల్స్లో కాకుండా సపరేట్గా కూడా కొంచెం పులుసు లాగా వండుకోవచ్చు అని చెప్పారు. ఏం చేపలు అంకుల్ ఇవి? అమ్మా చిక్కుల మీద అంటారు. బాగుంటుందా? ఎర్రగా ముళ్ళు ఎక్కువ ఉంటుంది. ముళ్ళు లెక్క ఉంటాయా? సో ఇలా నాతో పాటే సంథింగ్ కొంతమంది వచ్చారు లైక్ టూరిస్ట్ లానే. సో వాళ్ళకి కూడా చెప్పారు అవి ఏంటి అనేసి. అవన్నీ ఎండిపోయిన చేపలు అంకుల్? అట్లా వర్షం పడినప్పుడు మరి తీసేస్తారా? వర్షం పడినప్పుడు కిందకి పడుతుంది కదా, పడేటప్పుడు ఇలా లాగేస్తారు అన్నమాట. అన్ని చిన్నవేంట్రా ఇంకా అందులో. అంకుల్ ప్రాన్సా? ఇవి చిన్నవి, ఏం టేస్ట్ బాగుంటాయి? అన్ని బాగానే ఉంటాయా? ఇది 2500 రూపాయలు పుట్ట. ఏది ఎక్కువ రేట్ ఉంటే అదే టేస్ట్. సో మనం ఇప్పుడు చూసేది ఆక్టోబస్ అనమాట. నేను ఫస్ట్ టైం ఆక్టోబస్ని చూడడం. మీరు బ్యాక్గ్రౌండ్లో వింటే కనుక చిన్న గొడవ అవుతుంది. మార్నింగ్ ఎవరు ఎక్కువ రేట్ పెట్టి కొన్నారంట, కానీ అది అమ్ముడుపోలేదని గొడవ పెట్టుకుంటున్నారు. సో చూడండి, మీరు ఆక్టోపస్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఇంకా ఆక్టోపస్ నేను కూడా ఫస్ట్ టైం చూడండి. అంకుల్ గొడవ పెట్టుకుంటున్నారు. ఈ చిన్నవి క్రాబ్స్ చనిపోయినాయి అంకుల్ అయ్యి? ఎంత పడుతుంది అంకుల్ కాస్ట్? 2. సో ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అన్నమాట. ఈవినింగ్ టైంలో చాలా క్రౌడ్ ఉండే. చాలా వరకు విజిటర్స్ కానీ కొనుక్కునే వాళ్ళు కూడా ఈవినింగే వచ్చారు. మార్నింగ్ అయితే ఇంకా చాలా క్రౌడ్ ఉంటుందంట. అక్కడ అడిగితే చెప్పారు. ఇవి ఏం చేపలు కూడా తెలియదు నాకు. మొత్తం డిఫరెంట్ చేపలు ఉండే అనమాట. అట్లా లోపలికి వెళ్తూ చూస్తూ ఉంటే ఏమేమో అయితే సముద్రం దగ్గర ఉంటారో ఈ చేపలు ఏంటో వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ని ట్రై చేస్తారు. బట్ ఎవరైతే ఫార్ అవే ఉంటారో బీచెస్కి అండ్ చిన్న టౌన్లకి, వాళ్ళు బేసిక్గా నార్మల్ చేపలే తింటారు అన్నమాట. చూడండి, అది ఎంత పెద్ద చేప పడుకోబెట్టరు దాన్ని. సో ఇక్కడ బోట్స్ మనం చూసుకుంటే ఈవినింగ్ టైంలో వాళ్ళు వెళ్ళి చేపలు పట్టుకొని వచ్చారనుకుంటా. అవన్నీ దింపుతున్నారు.
మీరు ఇందాక ఎర్ర చేపలు చూసుంటే వాటినే దింపుతున్నారు. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం ఎండిపోయిన చేపలు అన్నమాట. ఏవేవో ఎండిపోయిన చేపలు ఉన్నాయి, మనకి అంతగా ఏమీ తెలియదు. సో అట్లా చూసుకుంటూ వెళ్తున్నా నేను. మనకు లోపల ఎంట్రీ లేదు, సో నేను ఇక్కడ నుంచి తీసేస్తున్నాను. ఏమైనా ఫ్రంట్ సైడ్ వెళ్ళగలిగితే ఐ కెన్ టేక్ అనమాట. నేను తీసుకొని మీకు వీడియోలో పెడతాను. ఇవన్నీ యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ చాలా క్రౌడ్ ఉంటుందంట. ఎందుకు అని చెప్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ అప్పుడే దింపుతారంట. ఎందుకంటే అప్పుడు చేపలు బతుకుంటాయంట అండ్ చాలామంది వస్తారు ఎర్లీ మార్నింగ్ అండ్ ఫ్రెష్గా ఉంటుంది అనేసి. అలాగనే నేను ఈవినింగ్ టైంలో వచ్చా, సో అంత ఏం క్రౌడ్ లేదు. జస్ట్ ఎండు చేపల్ని అలా తీస్తున్నారు వాళ్ళు, మొత్తం దగ్గరికి చేస్తున్నారు. అటు సైడ్ వచ్చేసి పోర్ట్ ఏరియా అన్నమాట. పక్కనే అవి చెప్తావా ఏమేం చేపలో కొంచెం? ఇవన్నీ ఎక్కడికి అమ్మడానికి తీసుకెళ్ళిపోతారా? ఇక్కడ వైజాగ్లోనే అమ్ముతారా లేకపోతే వేరే దగ్గర? అక్కడ అమ్మమ్మ ఏమంటుందంటే అవి నెల్లూరుకి అండ్ వేరే వేరే ప్లేసెస్కి పంపిస్తారు అని చెప్పి. అక్కడికి వచ్చేసి చాలామంది జనాలు వచ్చి కొనుక్కొని వెళ్తారంట. అండ్ నేను అడిగాను వర్షం పడ్డప్పుడు మరి అవన్నీ ఎట్లా అనేసి. అంటే మేమంతా తీసేసి ఒక బస్సాలో వేసేస్తాము అని చెప్పారు. అంకుల్ ఏమంటున్నారంటే ఆంటీని కూడా అడుగు, చెప్తాను ఆంటీ కూడా అనేసి ఫన్నీగా ఒక ఫన్నీ మూమెంట్ అనమాట అది. సో ఇది వింటే అంకుల్ వెనకాల నుంచి చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా నాకు మంచిగా అనిపించింది వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం. మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు, అడిగినల్లా మంచిగా చెప్పారు వాళ్ళు అది ఇది అనేసి. బాగా అనిపించి చూస్తుంటే వాళ్ళంతా బస్తాలలో పెడుతున్నారు. వాళ్ళు బస్తాలలో ఎందుకు పెడుతున్నారంటే అవి మన అవుట్ సైడ్ స్టేట్స్కి పంపిస్తారంట. లైక్ కేరళకి, తెలంగాణ అండ్ మహారాష్ట్ర అటు సైడ్ అన్నిటికీ పంపిస్తారంట. లైక్ తాడపల్లి కూడాము. ఇంకా ఎక్కడైతే ఫార్ అవే ఉంటారో చిన్న చిన్న టౌన్స్కి కానీ అండ్ అలాంటి దగ్గరికి పంపిస్తారంట. అంకుల్ని అడిగితే ఏం చెప్పారంటే మ్యాక్స్ కేరళకి కానీ వేరే స్టేట్స్కి పోతాయమ్మా అని చెప్పారు. సో అవన్నీ ప్యాక్ చేస్తున్నాడు అనమాట అంకుల్. ఇంకా ఆంటీ వాళ్ళు మీరు చూస్తే ఆంటీ వాళ్ళు కూడా ప్యాక్ చేస్తున్నారు అన్ని దగ్గరికి తీసి. ఇవేంటా అండి? చెయ్యెత్తుకుండా అన్న అలా మీరు ఇక్కడ చూస్తుంటే వీళ్ళు ఐస్ని దింపుతున్నారు. ఎందుకు అంటే చేపలు ఐస్లో చాలా సేపు ఉండగలుగుతాయి. అవి ఐస్లో లేకపోతే అవి మెత్తగా అయిపోయి ఒక డర్టీ స్మెల్ లాగా వచ్చేస్తాయి. సో ఐస్ని లోడ్ చేస్తున్నారు. కనుక డెఫినెట్గా వైజాగ్ వస్తే ఫిష్ మార్కెట్ని విజిట్ చేయండి. ఎందుకంటే అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ చూడడానికి. ఎందుకంటే మనం వెరైటీ చేపల్ని చూస్తాము. చూడండి వాళ్ళు ఎలా తీసుకోబోతున్నారు. ఇంకా చేపలు బతికే ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ రండి మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే. ఇంకా నేను ఫిష్ మార్కెట్కి బాయ్ చెప్పేసా. అప్పటికే చాలా సేపు అయింది, ఇంకా ఈవినింగ్ అయింది. అందుకని ఇంకా నేను వెళ్ళిపోతున్నా. మీరు కనుక వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది వచ్చేసి పోర్ట్ అన్నమాట. ఫిష్ మార్కెట్ పక్కనే ఉంటుంది, బట్ ఎంట్రీ లేదంట. సో నేను జస్ట్ బయట అట్లా చెప్పాను కదా నీకు ఆల్రెడీ వీడియోలో